హలో గైస్, దిస్ వీక్ థియేటర్లో అండ్ ఓటీటీలో ఏ మూవీస్ తీసుకోబోతున్నానని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండుకైతే వాచ్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన నోటిఫికేషన్ బట్టి అయితే తప్పకుండా ఆన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే థియేటర్లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి అయితే చూస్తాం. నంబర్ 1, ఈరోజు ధనుష్ గారి లేటెస్ట్ మూవీ క్యాప్టెన్ మిల్లర్. ఈ మూవీ అయితే తమిళ లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. ఇప్పుడైతే ఈ క్యాప్టెన్ మిల్లర్ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ క్యాప్టెన్ మిల్లర్ మూవీ అయితే తెలుగు లాంగ్వేజ్లో జనవరి 26న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 2, ఈరోజు శివకార్తికేయన్ గారి లేటెస్ట్ సైన్స్ ఫై డ్రామా మూవీ ఐఎల్ఎన్. ఈ మూవీ అయితే తమిళ లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. ఇప్పుడైతే ఈ ఐఎల్ఎన్ మూవీ కూడా తెలుగు లాంగ్వేజ్లో థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ఐఎల్ఎన్ మూవీ అయితే తెలుగు లాంగ్వేజ్లో జనవరి 26న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 3, ఈరోజు రితిక్ రోషన్ గారి లేటెస్ట్ మూవీ ఫైటర్. ఈ మూవీ అయితే జనవరి 25న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో. నంబర్ 4, ఈరోజు మోహన్ లాల్ గారి లేటెస్ట్ మూవీ మలై కోటై వాలిబన్. ఈ మూవీ అయితే జనవరి 25న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 5, హీరోయిన్ అన్సికా మోట్వానీ గారి లేటెస్ట్ మూవీ 105 minutes. ఈ మూవీ అయితే జనవరి 26న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో. నంబర్ 6, తెలుగు మూవీ బిఫోర్ మ్యారేజ్. ఈ మూవీ అయితే జనవరి 26న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 7, కన్నడ మూవీ ఉపాధ్యక్ష. ఈ మూవీ అయితే జనవరి 26న ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. నంబర్ 8, కన్నడ మూవీ బ్యాచులర్ పార్టీ. ఈ మూవీ అయితే జనవరి 26న ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఇవన్నీ మూవీస్ అయితే దిస్ వీక్ థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఇప్పుడైతే దిస్ వీక్ ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ కాబోతుందని ఇప్పుడైతే చూడబోతున్నాం. నంబర్ 1, ఈరోజు మోహన్ లాల్ గారి లేటెస్ట్ కోర్ట్ డ్రామా మూవీ నేరు. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ నేరు మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జనవరి 23న అయితే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆడియన్స్లో అయితే ఈ నేరు మూవీ జనవరి 23న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 2, ఈరోజు రణబీర్ కపూర్ గారి లేటెస్ట్ మూవీ అనిమల్. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ అనిమల్ మూవీ అయితే జనవరి 26న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆడియన్స్లో అయితే ఈ అనిమల్ మూవీ జనవరి 26న నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 3, తెలుగు మూవీ లిటిల్ మిస్ నైనా. ఈ మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ లిటిల్ మిస్ నైనా మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 25న అయితే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 4, తమిళ్ మూవీ ఫైట్ క్లబ్. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఈ ఫైట్ క్లబ్ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జనవరి 27న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 5, హిందీ మూవీ సామ్ బహదూర్. ఈ మూవీ అయితే G5 ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ సామ్ బహదూర్ మూవీ అయితే జనవరి 26న ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే G5 ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 6, ఈరోజు రక్షిత్ శెట్టి గారి లేటెస్ట్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ సప్త సాగరాలు దాటి సైడ్ బి మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 26న తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ మల్టిపుల్ ఆడియన్స్లో అయితే ఈ సప్త సాగరాలు దాటి సైడ్ బి మూవీ అయితే జనవరి 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. దట్స్ ఇట్ ఫర్ గాయ్స్. ఇవన్నీ మూవీస్ అయితే దిస్ వీక్ థియేటర్లో అండ్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మనం ఇచ్చిన ఎక్స్క్లూజివ్ మూవీస్ అప్డేట్స్ కనుక మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కలుస్తాం నెక్స్ట్ వీడియోతో. బాయ్.